నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ శ్రీ సీతారామస్వామి మందిరం నందు అధిక జ్యేష్ఠ శుద్ధ అష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేష పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. నవదుర్గలు దశ మహావిద్యల స్వరూపమైన శ్రీ రాజరాజేశ్వరి దేవిని దర్శించుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, భక్తుల పూజలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ విశేష పూజల్లో పాల్గొన్న భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని తెలిపారు. కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆలయ కమిటీ సభ్యులకు, చైర్మన్ కు ఆయన ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అధిక సంఖ్యలో మహిళలు హాజరై అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అధిక జ్యేష్ఠ శుద్ధ అష్టమి ఆదివారము దుర్గాదేవికి రాజరాజేశ్వరి స్వరూపమైనటువంటి దుర్గాదేవి స్వరూపమైనటువంటి రాజరాజేశ్వరి నవదుర్గలు, దశమాతలు, దశశక్తులు గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితాదశ, కనకదుర్గ, విజయదుర్గ, వనదుర్గ, గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితాదశ, శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, కస్మ, స్కందమాత, కాచాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, మహాకాళి, తార, షోడశి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, భగళాముఖి, చిన్నమస్త, త్రిపుర సుందరి, ధూమవతి, మాతంగి, కమలాత్మిక అందరూ కూడా రాజరాజేశ్వరి సన్నిధి అందుంటారు. కాబట్టి ఆ యొక్క దశ శక్తులైనటువంటి దశనామాలైనటువంటి యొక్క సహస్రనామాలు చాలా విలువైన చెప్పి అమ్మవారు మనకు ఆదేశించింది. కాబట్టి ఎవరికి దేవతలకి, మునీశ్వరులకి ఆదేశించింది. కాబట్టి తర్వాత కాశీలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి, విప్రులకు తెలియజేస్తే మన యొక్క ప్రపంచం అంతా కూడా విప్రులు కూడా తెలియజేశారు. అయితే రాజరాజేశ్వరి మిమ్మల్ని అందరూ కూడా భవానమ్మ అయితేవి, తర్వాత కామాక్షం అయితేవి, తర్వాత మిగతా సురేఖమ్మ, బాలాజీనగర్ సురేఖమ్మ, తర్వాత గీతామందిన సురేఖమ్మ, సుష్మమ్మ, మిగతా రేణుకమ్మ, హేమ, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా సుధాకర్ స్వామి గారు, మిగతా అందరూ కూడా చాలా విలువగా వచ్చి ఇక్కడికి వచ్చి చేసిన దానికి అమ్మవారు కూడా నేను 10 మంది అనుకున్నాను. 10 మంది కాదు, ఒక్కొక్క గ్రూప్కి 20 మందిని తీసుకొచ్చారు. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్న దానికి మీ అందరికీ కూడా ధన, కనక, వసువాన, సత్సంతానం, సౌభాగ్యం, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల సఖ్యత, సౌఖ్యం, సంతానం కలిగి 10 రకాలుగా ఉండాలని చెప్పి మన రాజరాజేశ్వరిని కూడా నేను కోరుకుంటూ, పుత్ర సంతతి ఉన్న వాళ్ళకి పుత్ర సంతతి విద్యాభివృద్ధి కలగాల, వివాహం కాని వాళ్ళకి వివాహం, మగవాళ్ళు కలగాలి, ఆడపిల్లలు కానీ వివాహం కలగాలని చెప్పి, తర్వాత పిల్లకాయలకి మాటలు రావు, అది కూడా ఏం చేస్తుందంటే నవదుర్గలను పంపిస్తుంది రాజరాజేశ్వరి. ఏమని? శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాచాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, మీరు వెళ్ళి ఆ బిడ్డలకి ఆశంకరాచార్యులు, తోటకాచార్యులకి మాటలు వచ్చినట్టుగా చేయండి అని చెప్పింది. కాబట్టి చాలా విశేషం. మా యొక్క తర్వాత ఈ శివప్రసాద్ గారు, తర్వాత మస్తానయ్య గారు, చైర్మన్ గారు, కమిటీ వాళ్ళు కూడా 10 రోజుల ముందే ఆ శంకర్ గారికి తెలియజేసి ఎస్వీబీఎస్ ఛానల్ రావాలి, ఈసారి రాలేదని చెప్పారు. అయితే ఫుల్గా అంతా నిండిపోయిందని కూడా నేను చాలా అభినందిస్తాను. చాలా సంతోషం. శంకర్ గారికి, ఎస్వీబీఎస్ ఛానల్ వాళ్ళకి, తర్వాత తదితర వీడియో తీసుకుని ఈసారికి అందరూ కూడా నేను ఆశీర్వచనం చేస్తున్నా. అభినందన అనకూడదు, బ్రాహ్మడు ఆశీర్వచనం చేస్తూ శతమానం భవతి, శతాయుపుట్రేంద్రియ, ఆయుష్యేంద్రియ, ప్రతిష్ఠి, కామాక్షి.